యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం తెలుగు రాష్ట్రాల్లోని అనాథులకే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని వందల అనాథులకు పునర్జన్మనివ్వడంతో పాటు వారి కుటుంబీకుల చెంతకు చేర్చుతూ మానవత్వానికి అసలైన అర్థం చెబుతుంది. ఈ రక్షణాలయంలో ప్రస్తుతం 600 మంది అనాథులు జీవిస్తుండగా ఇప్పటి వరకు కొన్ని వందల మందిని సొంతవారి చెంతకు చేర్చింది. ఈ క్రమంలోనే 2025 ఆగస్టు 20వ తేదీన నారాయణగూడ పోలీసుల ద్వారా రక్షణాలయానికి చేరిన కమలేష్ సరోటే అనే మతిస్థిమితం సరిగాలేని అనాథ యువకుడిని కేవలం 6 రోజుల వ్యవధిలో సొంత గూటికి చేర్చింది. పూర్తి వివరాలలోకి వెళితే మధ్యప్రదేశ్ రాష్ట్రం బాలాఘాట్ జిల్లా నివాసి అయిన కమలేష్ సరోటే మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఆగస్టు 20న నారాయణగూడ పోలీసులు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు. మేము నారాయణగూడ పిఎస్ కానిస్టేబుల్గా మహేష్ నా పేరు, ఇంకా నాతో పాటు రాము అనే కానిస్టేబుల్ ఇద్దరం ఒక డయల్ 100 పైన పబ్లిక్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఒక మతి సింతం లేని అబ్బాయి అక్కడ స్కూల్ దగ్గర తిరుగుతుందని. దాని ప్రకారం మేము అక్కడికి వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత నారాయణగూడ ఇన్స్పెక్టర్ సార్ చంద్రశేఖర్ సార్ ఆదేశాల మేరకు ఇతన్ని ఇక్కడ చౌటుప్పల్లో ఉన్న అమ్మా నాన్న ఆశ్రమంకి తీసుకొచ్చాం. ఆశ్రమంలో చికిత్స తీసుకోవడంతో కమలేష్ ఆరోగ్యం మెరుగుపడి తన కుటుంబీకుల ఫోన్ నెంబర్ చెప్పగా ఆశ్రమ సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో ఆగస్టు 27వ తేదీన కమలేష్ను తీసుకువెళ్లేందుకు బంధువులు వచ్చారు. తీసుకువెళ్లేందుకు వచ్చిన బావను చూస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఆశ్రమానికి రావాల్సి వచ్చిందో వివరించి భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ సందర్భంగా కమలేష్ సరోటే బావ మాట్లాడుతూ మా బావమరిదిని రక్షించి అప్పగించినందుకు ఆశ్రమానికి కృతజ్ఞతలు తెలిపాడు. मैं शिव प्रसाद पर थे जे मेरा बहनों ही लगता जीजा, तो इसको मंगलवार को शाम को गायब हुआ, तो रात के 3 बजे तक ढूंढा मैं. बुधवार को पुलिस कंप्लेंट दिया, नहीं मिला. 2-3 दिन ढूंढे, पता नहीं लग रहा. घर से फ़ोन आए, मेरी बहन रोज़ फ़ोन लगाती है मेरे पास, तो उसको अभी मिल गए तो उसको बोलूँगा. अभी यहाँ से फ़ोन आया तो पता चला, तो लेने आए, तो वही मेरे बहन को बताऊँगा कि मिल गया करके. रोड पे नहीं घूमूंगा. थैंक कमलेश सर, काम करूँगा. ఇతను నా ఫ్రెండ్. ఈయన బావ మిస్ అయిపోయాడు మంగళవారం సాయంత్రం. వాళ్ళని వెతుక్కుంటా 3-4 రోజులు అయిపోయింది. మాకు ఆయన దొరకలేదు. ఆయన దొరికినప్పుడు మాకు ఫోన్ వచ్చింది, మన అనాథాశ్రమం నుంచి మాకు ఫోన్ వచ్చింది, దొరికాడని చెప్పేసి ఆయనను తీసుకొచ్చడానికి మేము ఇడికి వచ్చినాం. మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాం. సో చాలా థ్యాంక్స్. అనంతరం ఆశ్రమ సిబ్బంది కమలేష్ సరోటేను తీసుకువెళుతున్నట్టు హామీ పత్రంపై వారి కుటుంబీకులతో సంతకం చేయించుకున్నారు. కమలేష్ సరోటే తన బంధువులతో కలిసి సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. కుటుంబానికి దూరం కావడం ఎంత బాధాకరమో తిరిగి కలవడం కూడా అంతే సంతోషం. ఇలా కన్నవారికి దూరమై అనాథులుగా బతుకుతున్న ఎందరో అభాగ్యులకు సంతోషాన్ని ఇచ్చింది
అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. ఇక్కడ జీవిస్తున్న వాళ్ళు కూడా సొంతవారి చెంతకు చేరాలని రక్షణాలయం కోరుకుంటుంది.